వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మీకు అందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా మనకి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కానీ అలాగే హెడ్ కానిస్టేబుల్ కానీ మరి రీసెంట్గా మనకి సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీలో సిపిఓ నోటిఫికేషన్ మనకి రావడం జరిగిందండి. మరి వేకెన్సీస్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 3073 3073 వేకెన్సీస్తో మనకి రావటం జరిగింది. అయితే మరి యూనిఫామ్ ఇంట్రెస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని ఇక్కడ మనం చెప్పొచ్చు. ఇందులో భాగంగా మనం ఈరోజు ఏం చేద్దామంటే ఎలా ఉంది పేపర్ ప్యాటర్న్ అంటే, మీరు ఇక్కడ పేపర్ 1 మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే చూడండి 4 భాగాలు ఇచ్చాడు. మరి 4 భాగాల్లో కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది, 50 మార్కులు ఉంది, అలాగే 50 క్వశ్చన్స్ ఉన్నాయి, 50 క్వశ్చన్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది, జీకే అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది, 50-50 ఉంది, అంటే 50 క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే మ్యాక్సిమం 50 మార్కులతో. ఇప్పుడు మనం ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసినట్లయితే ఇది కూడా 50 మార్కులు ఉంది, 50 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఎలా ఉంది అంటే 50 ఉంది. అయితే మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సెక్షన్ కూడా, అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ 2 అవర్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ కానీ లేకపోతే జనరల్ అవేర్నెస్ కానీ కొద్ది ఈజీగా 10 మినిట్స్లో కంప్లీట్ చేసేసి మిగతా సెక్షన్కి వచ్చేస్తారు అనుకుంటారు. కాకపోతే చూడండి, విత్ సెక్షనల్ టైమర్ ఆఫ్ 30 minutes పర్ ఈచ్ పార్ట్ అని అడిగాడు. అంటే మీరు వాడు ఇస్తాడు 2 గంటలు, కాకపోతే ఒక్కో సెక్షన్కి ఎంత ఇస్తాడంటే 30 minutes ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే పేపర్ 2 మనం చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్. అయితే ఈరోజు ఈ సిలబస్లో భాగంగా అసలు మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఏ విధంగా అడుగుతాడు, వాటి యొక్క సిలబస్ ఏంటి, మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని చూస్తే, ముందుగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ సిలబస్ వచ్చేటప్పటికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చాలా పెద్దదిగా అనిపిస్తుంటుంది మ్యాటర్ మొత్తం చదివితే. మీకు రెగ్యులర్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే, నాట్ ఓన్లీ ఇక్కడ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏది చూసుకున్నా సరే కొన్ని రెగ్యులర్ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అదే రెగ్యులర్ టాపిక్స్ మనకి వాడు ఇవ్వడం జరిగింది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి చూడండి నెంబర్ సిస్టమ్ అడుగుతారు, ఎక్కువ పెద్ద టాపిక్ ఇది. నెంబర్ సిస్టమ్ ఉంటుంది ఇందులో చాలా ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, డెసిమల్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే మనకి స్క్వేర్స్ ఉంటాయి, క్యూబ్స్ ఉంటాయి, యూనిట్ డిజిట్ ఉంటుంది, పవర్స్ ఉంటాయి. ఈ విధంగా అక్కడ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే పర్సంటేజెస్ ఉంటుందండి. అంటే దానికి అదంతా చదివే బదులు మీరు గుర్తుపెట్టేసుకోండి. మూడోది ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అని, 4 సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, 5 వచ్చేటప్పటికి రేషియో ప్రొపోర్షన్ ఉంటుంది. ఇలాగే దీంట్లోనే ఎలిగేషన్ ఉంటుంది, ఎలిగేషన్ మెథడ్ ఉంటుంది. 6 వచ్చేటప్పటికి మనకి ఏముంటుందంటే రేషియో ప్రొపోర్షన్ తర్వాత ఈ యావరేజ్ ఉంటుంది. అలాగే 7 వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్ తర్వాత మనకి ఏముంటుందంటే ఏజెస్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇలాగా. ఆ తర్వాత 8 వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే పార్ట్నర్షిప్, ఏజెస్ తర్వాత టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ ఉంటుంది, పైప్స్ అండ్ సిస్టమ్స్ కాన్సెప్ట్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్. అలాగే 9 వచ్చేటప్పటికి ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్ స్టాండ్, స్ట్రీమ్స్, అలాగే రేసెస్. ఓకేనా, ఇలా ఉంటుంది. అలాగే 10 వచ్చేటప్పటికి మనకి ఏ విధంగా ఉంటుందంటే మెన్సురేషన్ ఉంటుందండి, ఏరియాస్ ఉంటుంది, వాల్యూమ్స్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ టాపిక్స్ అండి ఇవి. అయితే వీటితో పాటు మనకి ఎస్ఎస్సి ఓరియంటేషన్లో మనం చదువుకోవాల్సిన టాపిక్స్ ఎక్స్ట్రాగా ఏంటంటే అంటే మీకు జాగ్రత్తగా చెప్తాను వినండి. ఏమున్నాయి అంటే మనకి మోస్ట్ ప్రాబబుల్లీ మనకి ట్రిగనామెట్రీ ఉందండి. ఓకే, మనం డెప్త్గా చదువుకోవాల్సిన టాపిక్స్ జామెట్రీ ఉందండి, అంటే ప్లేన్ జామెట్రీ. అలాగే చిన్న టాపిక్ అయినటువంటి కోఆర్డినేట్ జామెట్రీ కూడా అడుగుతుంటాడు అప్పుడప్పుడు. అదేవిధంగా మాట్లాడితే ఈ నెంబర్ సిస్టంలో ఒక టాపిక్ సెపరేట్, యాక్చువల్గా అది నెంబర్ సిస్టంలో టాపిక్కే ఆల్జీబ్రా అడుగుతుంటాడు ఎక్కువ. కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ ఈ విధంగా అడుగుతుంటాడు మనకి ఎప్పుడు కూడా. అలాగే స్టాట్ అని పర్టికులర్గా చెప్పడు, కానీ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి స్టాట్ కూడా మనకి అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది సిలబస్. ఇది జనరల్గా ఏంటంటే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి జనరల్గా, అంటే మన స్టేట్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి అయితే ఉదాహరణకి మీరు ఉన్నటువంటి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లు కానీ ఈ బ్యాచ్లు కానీ చూసుకున్నట్లయితే మనకి స్టేట్ నోటిఫికేషన్లు ఇవన్నీ ఉంటాయి. కానీ సెంట్రల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇగో ఈ నోటిఫికేషన్, ఈ టాపిక్స్ యాడ్ అవుతుంటాయి మనకి. అంటే వీటిని మనం కొద్దిగా డెప్త్గా చదువుకోవాలి. జనరల్గా ఇవి మామూలుగా అందరూ కూడా ఒకే ప్యాటర్న్ ఉన్నప్పటికీ. అయితే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంటుంది మాస్టర్ అంటే, ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంపార్టెన్స్ కాదండి ఎప్పుడైనా సరే. ఇక్కడ డిఫికల్టీ అంటే క్వశ్చన్ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నీకు ఇచ్చేది ఎన్ని నిమిషాలు అంటే ఈ 50 క్వశ్చన్స్ వచ్చేటప్పటికి మనకి ఎన్ని నిమిషాలు ఇస్తున్నాడు, 30 నిమిషాలు ఇస్తున్నాడు. ఓకేనా, కాబట్టి 50 అంటే ఒక్కొక్క క్వశ్చన్ అప్రాక్సిమేట్గా నువ్వు ఎంత అంటే 36 నిమిషాలు, అంటే 36 సెకండ్స్లో నువ్వు తెగొట్టాలి ఇప్పుడు కూడా.
అంటే సుమారు ఒక 36 సెకండ్స్లో నువ్వు తెగొట్టాలి అంటే అయితే నీకేమనిపిస్తుంది అంటే ఇచ్చిన 50 బిట్లు కూడా 36 సెకండ్స్లో నువ్వు కట్ చేసేటట్టు ఉంటాయా మాస్టర్ అంటే అక్కడ ఉన్న 50 క్వశ్చన్స్లో ఏదైతే ఉందో ఈ 50 క్వశ్చన్స్లో ఒక 30 to 40 క్వశ్చన్స్ అంతకన్నా ఈజీగానే ఉంటాయండి. ఇక్కడ ఏదైతే బిలో 30లో నువ్వు చేసేయగలుగుతావో అప్పుడు మిగతాది నువ్వేం చేస్తావంటే ఒక సెకండ్ అటు ఇటు అయినా మిగతావన్నమాట. అంటే ఎప్పుడూ కూడా ఒక కాంపిటేటివ్ పేపర్లో మనం అన్నీ అటెంప్ట్ చేయాలని చూడకూడదు ఎప్పుడైనా సరే. ఇది ఫస్ట్ పాయింట్. అన్నీ అటెంప్ట్ చేయాలని ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. అయితే నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఏ కాంపిటేటివ్ రాయాలన్నా లేదా సెంటర్లో ఇటువంటి టైం డ్యూరేషన్ తక్కువ ఉన్నటువంటి ఈ 36 సెకండ్స్ ఉన్నటువంటి వాటికి ఎలాంటి ఆన్సర్ చేయాలంటే మేజర్ నీకు ఇంపార్టెంట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్ మీద నీకు కమాండ్ ఉండాలి, అలాగే కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి. అయితే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, క్యాలిక్యులేషన్ ఎప్పుడైనా సరే నువ్వు ఒక లెక్క చూసావు అంటే ఇంచుమించు 30% 40% నీకు మైండ్లో ఐడియా వెంటనే స్ట్రైక్ అయ్యేటట్టు ఉంటే తప్ప ఇవి మనం ఏంటంటే చేయలేము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, టైం ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు అన్నది మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇగో ఈ టాపిక్స్ చూడండి. ద క్వశ్చన్స్ విల్ బి డిజైన్ టు టెస్ట్ ఎబిలిటీ ఆఫ్ అప్రాప్రియేట్ యూజ్ ఆఫ్ నెంబర్స్ అండ్ సెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్నాం. The scope of the test will be computation of whole numbers అంటే నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, అవిగోండి పర్సంటేజ్, రేషియో అండ్ ప్రొపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, బిజినెస్, మిక్సర్ అండ్ ఎలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, బేసిక్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ, ఆల్జీబ్రా అని చెప్పాను, స్కూల్ ఆల్జీబ్రా అట, ఎలిమెంటరీ సర్డ్స్, గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ వేరియంట్ కైండ్స్ ఆఫ్ సెంటర్స్ అంటే జామెట్రీ చెప్పాను చూడండి, అవి కాంగ్రుయెన్స్, సిమిలారిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ చూస్తే కొద్ది భయం వస్తుంది కానీ నేను చెప్పినట్టు చదువుకుంటే ప్రాబ్లం ఉండదు జనరల్గా ఎప్పుడైనా సరే. ఇప్పుడు మెన్సురేషన్లోకి వచ్చామనుకోండి 3D ఉంటుంది, 2D ఉంటుంది జనరల్గా. ఇగో ఇక్కడ చూడండి హిస్టోగ్రామ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్, తర్వాత హిస్టోగ్రామ్స్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, బార్ గ్రాఫ్స్, ట్రైగ్రాఫ్స్ అంటే మనం స్టాటిస్టిక్స్ ఏదైతే చెప్పుకున్నామో దానిలో మాట్లాడతాం. అయితే మీకు మేము ఎంత చెప్పినా కొద్ది క్లారిటీ మిస్ అవుతుంది అనుకుంటే మాత్రం ఉదాహరణకి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి ఎలా ఇచ్చాడు అన్నది ఒక్కసారి మనం చూద్దాం. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఒక అనాలిసిస్కి రండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 1 ఒక్కసారి చూడండి. ట్రిగనోమెట్రీ నుంచి తీసుకున్నాం. ఇది cot θ is equal to 28/45 then find the value of sin θ minus cos θ అన్నాడు. అయితే మరి ఎప్పుడైతే cot θ is equal to 28/45 ఇచ్చాడో ట్రిగనోమెట్రీలో మనం ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకుంటాము. మరి ఎప్పుడైతే తీసుకున్నామో ఇక్కడ ఏమన్నాడు cot θ వాల్యూ తీసుకున్నట్లయితే ఏం చెప్తుందంటే adjacent by opposite అని చెప్తుంది. cot డెఫినేషన్ ఏం చెప్తుంది? adjacent by opposite side అని చెప్తుంది. అంటే ఆసన్న భుజం బై ఎదుటి భుజం. మరి ఆసన్న భుజం అంటే ఇది ఎంత వస్తుంది? 28 వస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 45 వస్తుందండి. అయితే ఇప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తావంటే హైపోటనస్ కారణము స్క్వేర్ ఇచ్చి కూడా భుజము స్క్వేర్ వేసుకుంటే వర్కౌట్ కాదు. నువ్వు ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? 28, 45, 53 అనేది ట్రిపులెట్స్ అన్న కాన్సెప్ట్ నీకు గుర్తుంటే ఇది 53 వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది 28 ఉంది, ఇది 45 ఉంది, ఇక్కడ 53 ఇస్తుంది. ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు సైన్ అంటే డెఫినేషన్ ఏం చెప్తున్నా? సైన్ θ అంటే ఎదుటి భుజము బై కారణము, ఆపోజిట్ బై హైపోటనస్ అని చెప్తాం. 45/53 రాస్తాం సైన్ θకి. మరి అక్కడ ఇంకొకటి ఏముంది? కాస్ θ ఉంది. మరి కాస్ θకి వచ్చేటప్పటికి ఏమొస్తుందంటే 28/53 రావడం జరిగింది. మరి చూడండి 45 - 28 అంటే నాకు ఎంత వస్తుందంటే 17/53 మనకి రావడం జరుగుతుంది. 17/53 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. అంటే నీకు చూడండి ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా ఫింగర్ స్టిప్స్ మీద ఉండాలి. సైన్ θ మైనస్ కాస్ θ అంటే సైన్ ఏంటి, కాస్ ఏంటి, ట్యాన్ ఏంటి ఇటువంటి గుర్తుంటే టక్కన మనం ఆన్సర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూడండి. ఇది మెన్సురేషన్ నుంచి తీసుకున్నాం. ఏమంటున్నాడు? ఏ హెమిస్పెరికల్ బౌల్ ఈజ్ 88 centimeters రౌండ్ ద బ్రిమ్ అస్యూమింగ్ ఇట్ టు బి ఫుల్ హౌ మెనీ పర్సన్స్ మే బి సర్వ్డ్ ఫ్రమ్ ఇట్ హెమిస్పెరికల్ గ్లాసెస్ 7 centimeters ఇన్ డయామీటర్ ఎట్ ద టాప్ అని అడిగాడు. అంటే మరి డయామీటర్ 7 ఇచ్చాడు అనుకోండి, రేడియస్ నాకు ఎంత వస్తుందంటే 7/2 వస్తుంది. అయితే వాడు ఏం చెప్తున్నాడు? ఆ పెద్ద బౌల్లో ఉన్నటువంటి 88 centimeters యొక్క సర్కిల్ బౌల్ ఉందనుకోండి, ఈ బౌల్ యొక్క అంచు మనకి ఏ విధంగా ఉంది అంటే చూడండి, ఇది సర్కిల్ ఎంత ఉంది అంటే 88 centimeters ఉందట. దానిలో ఉన్న ఇక లిక్విడ్ ఏదైతే ఉందో ఫుల్గా ఉన్నటువంటి ఆ లిక్విడ్ని మనం అనుకుందాం. దాన్ని ఏం చేయాలి అంటే 7/2 centimeters వ్యాసార్థం ఉన్నటువంటి ఇంకొక హెమిస్ఫియర్ గ్లాసుల్లో ఎన్నింట్లో సర్దగలవని అడిగాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి 2/3
పై క్యాపిటల్ ఆర్ క్యూబ్. దీంట్లో ఉన్న లిక్విడ్ అనుకుందాం ఉదాహరణకి. దీన్ని ఎన్ని గ్లాసుల్లో సర్దగలవు n ఇంటూ ఇక్కడ కూడా 2/3 పై స్మాల్ ఆర్ క్యూబ్ అనేది. అయితే ఇప్పుడు మీరు గమనించండి, పైకి పైకి క్యాన్సిల్, 2/3 క్యాన్సిల్, పైకి పైకి క్యాన్సిల్. మరి క్యాపిటల్ ఆర్ క్యూబ్ అంటే ఎంత వస్తుంది చెప్పండి. క్యాపిటల్ ఆర్ అంటే తెలియదు కదండి, స్మాల్ ఆర్ అంటే తెలుసు. అంటే ఇక్కడ ఎందుకు తెలీదు, దీని యొక్క చూడండి 88 అరౌండ్ ఉందన్నాడు, అంటే 2πr. దీని యొక్క పరిధి మనకి ఎంత వస్తుందంటే 88 వస్తుందండి. మరి 2π అంటే చూడండి 2 × 22/7 r ఇజ్ ఈక్వల్ నాకు ఎంత వస్తుందంటే క్యాపిటల్ ఆర్ తీసుకుందాం. క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 88 వస్తుంది. మరి ఇక్కడ 20 అంటే 44 వస్తుంది. 44 అంటే ఇక్కడ 2 వస్తుంది. క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 14 వస్తుంది. మరి ఎప్పుడైతే ఇది 14 వచ్చిందో 14 × 14 ఇజ్ ఈక్వల్ టు n × 7/2 × 7/2 × 7/2 నాన్న. మరి ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే చూడండి 7 7 క్యాన్సిల్, 7 7 7 ఇక్కడ 2 టైమ్స్ 2 టైమ్స్ 2 టైమ్స్ 2 2s ఆర్ ఎంత 4 4 2s ఆర్ 8. ఇక్కడ కూడా చూడండి 4 4 2s ఆర్ 8. మరి 8 × 8 అంటే మనకి ఎంత వస్తుందంటే 64 రావడం జరుగుతుంది. మరి n ఈజ్ ఈక్వల్ టు 64 అయితే మనకి ఎంత వస్తుంది చూడండి. ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద. అయితే ఇప్పుడు నువ్వు అడగొచ్చు, నువ్వు అంటే ఇక్కడ సార్ ఇంత చేయడానికి అక్కడ అవకాశం ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. అయితే నువ్వు ఎప్పుడైనా సరే చూడండి సర్కిల్స్ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సర్కిల్స్ మెజర్మెంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. రేడియస్ ఇక్కడ ఏమవుద్దంటే పెరిమీటర్ పెట్టుకోండి, ఇక్కడ ఏరియా పెట్టుకోండి. ఉదాహరణకి 7 ఉందనుకోండి, 7 ఉందనుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7 ఉందనుకోండి, పెరిమీటర్ ఎంత అవుద్దంటే 44 అవుద్దండి. మరి పెరిమీటర్ 44 అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత వస్తుందంటే 154 అండి. అలాగే ఇక్కడ r = 14 ఉందనుకోండి, పెరిమీటర్ ఎంత ఉందంటే 88 ఉంటుందండి. ఇక్కడ ఏరియా వచ్చేటప్పటికి 616 వస్తుందండి. ఇవి రెగ్యులర్గా చేయటం వల్ల ఏమవుతుందంటే స్ట్రైక్ అయిపోతుంటాయి. అంటే వాడు చూడండి ఇలాగైతే చేస్తే నువ్వు గ్యారెంటీకి ఫెయిల్ అవుతావు. నీకేం క్లారిటీ రావాలి, 88 ఎప్పుడైతే చూసావో రేడియస్ ఇక్కడ ఏమొస్తుందంటే 14 అని గుర్తు రావాలి. అప్పుడు నీకు ఏమవుతుందంటే సగానికి సగం క్యాలిక్యులేషన్ తగ్గిపోతుంది. మాస్టర్ ఇక్కడే టైం పడుతుంది కదంటే పట్టదు. జనరల్గా ఎప్పుడు నువ్వు చదివే విధానంలో చదివితే రేపు పొద్దున్న నేను ఏం చేస్తాను, 7 14 ఇచ్చాడు అనుకోండి, 21కి పెరిమీటర్ ఎంత వస్తుందో గుర్తుపెట్టుకుంటాను, ఏరియా ఎంత వస్తుందో గుర్తుపెట్టుకుంటాను. అలాగే 28కి పెరిమీటర్ ఎంత వస్తుందో గుర్తుపెట్టుకుంటాను, ఏరియా ఎంత వస్తుందో గుర్తుపెట్టుకుంటాను. ఇలాగ మనం ఏం చేస్తామంటే రెడీమేడ్ వాల్యూస్ పెట్టుకుంటాం. సార్ మరి అవసరమా? అవసరమే. ఎందుకండి అంటే ఇంత నిక్కాప్ మూమెంట్లో ఇంత తక్కువ టైంలో చేయాలంటే నువ్వు ఫార్ములా ఎలాగైతే రెడీ చేసుకున్నావో, పర్సంటేజ్లు ఎలాగైతే రెడీ చేసుకుంటున్నావో అలాగే టేబుల్ కూడా నువ్వు రెడీ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే చూడండి, పర్సంటేజ్ మీద మనకి రెగ్యులర్గానే అడగడం జరిగింది. ఏమన్నాడు, ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, one got 60% of the total valid votes, 25% of the votes were invalid. The total number of votes was 15,000. Then find the number of valid votes that other candidate got అన్నాడు. అంటే యాక్చువల్గా మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 15,000 ఉన్నాయండి. మరి 15,000లో కూడా 25% నాట్ వ్యాలిడ్ అంటున్నాడు. చూడండి ఇన్వాలిడ్. మరి 25% ఇన్వాలిడ్ అంటే 75% ఉంటుందండి. ఆ తర్వాత ఏమంటున్నాడు, 2 candidates టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో ఎంత పొందాడు అంటే 1 candidate 6%, 60% అంటే పోనీ ఏ 60% పొందాడు అనుకోండి, బి వచ్చేటోడికి ఎంత వస్తుందంటే 40% అండి. మరి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ దట్ అదర్ క్యాండిడేట్ అన్నాడు. అదర్ క్యాండిడేట్ అంటే 40 కదా. మరి ఇక్కడ చూసుకుందాం 40%, 40/100 రాస్తాను, అంతే, సింపుల్ అయిపోతుంది. ఇది 3 times అండి, ఇక్కడ 4 times అండి, ఈ 4 ఇక్కడ 10 times అండి. మరి 0 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, 15 3s ఆర్ మనకి ఎంత వస్తుందంటే 4500 అండి. చాలా రెగ్యులర్ బిట్, ఈజీగా. అంటే మీరు అనుకుంటారు అన్నీ ఈజీగా అడగడం, ఇన్ని ఈజీగా ఉంటాయి, ఇబ్బంది ఉండదు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అండి. మరి క్వశ్చన్ నెంబర్ 4లో మనం ఏం చెప్తున్నాము, ఏ పర్సన్ బారోడ్ RS 1760 at 6% per annum and 2240 at 9% per annum at simple interest for the same period. He had to pay 1536 and all the interest, find the time అని అడిగాడు. అయితే మరి మొత్తం మీద 1536 రూపాయలు వడ్డీ కట్టానురా నేను, కానీ అన్నాలకు కట్టాను. అంటే ఎలా తీసుకున్నాను నేను, 1760 రూపాయలని 6% వడ్డీ రేటుతో తీసుకున్నాను. 6/100 తీసుకుంటే చూడండి, ఈ 0 క్యాన్సిల్, పోనీ 0 అలా వదిలేస్తే చూడండి 6 17 అంటే 6 10 60, 6 7 42, 1020 36 అంటే 1056. మరి 1056 అంటే నాకు ఎంత వస్తుందంటే 10 ఉంది కాబట్టి 0.6 వస్తుంది. మరి అక్కడ 0.6 వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే
2240 తీసుకున్నాను. ఈ 2240 తీసుకుంటే 9/100 వస్తుంది. మరి 00 క్యాన్సిల్ ఉంది. మరి ఇప్పుడు చూడండి 22 × 9 అంటే 1920, 1920 + 36 అంటే చూడండి 4 9 36, 3 ఉంటుంది, 4 8 + 3 అంటే 11, 1 ఉంటుంది, 9 18, 1 ఎంత వచ్చిందా? 4 9 36, 3 ఉంటుంది, 9 18 + 3 అంటే 21, 2 ఉంటుంది, 20 వస్తుందా? 20 వస్తుంది పాయింట్. మరి మొత్తం ఎంత వస్తుంది? 307.2 వస్తుంది. మరి ఇప్పుడు మొత్తం నువ్వు కట్టిన ఎంత? 1536 రూపాయలు బై మరి ఒక్కొక్క సంవత్సరానికి 307.2 అంటే ఇది కట్టిన ఎన్నిసార్లు కట్టిందంటే కరెక్ట్గా నీకు ఎన్నిసార్లు పోతుందంటే 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. యాక్చువల్గా దీని మీద సంవత్సరానికి ఎంత వచ్చిందండి? 105 రూపాయల 6 పైసలు వచ్చింది. ఆ రెండో దాని మీద ఎంత వచ్చిందండి? 201 రూపాయి 6 పైసలు వచ్చింది. అప్పుడు ఎప్పుడైనా సరే బై మొత్తం చేస్తే 307 రూపాయలు 20 పైసలు వస్తుంది. మరి ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే గుర్తుపెట్టుకోండి. 5 3 15, 5 7 35, 5 2 10, 1536. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 5. అంటే యాక్చువల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఏంటంటే మనకి ఏ ఎగ్జామ్ తీసుకున్న సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మనకి డయాగ్రాము ఈజీగానే అర్థమైపోతుంది ప్రాక్టీస్లోకి వచ్చేసిన తర్వాత. కాకపోతే ఒక్క బ్యాంకింగ్ సెక్టార్లో మాత్రమే ఇది కొద్దిగా క్యాలిక్యులేషన్ ఇంకా హెవీగా ఉంటుంది తప్ప చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి మీరు అర్థమెటిక్లో ఇప్పుడు యావరేజెస్ కానీ రేషియోస్ కానీ పర్సంటేజ్ మీద కమాండ్ ఉంటే ఈజీగా చేసేయచ్చు. స్టడీ ద గివెన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ ఆన్. The following bar graph shows the strength of the employees in lakhs the company during 5 different years. What was the percentage increase in employees in the 2020 over 2019 అన్నారు. అంటే 2019తో పోల్చుకుంటే 22కి ఉద్యోగస్తుల యొక్క పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నారు. మరి పెరుగుదల శాతం అంటే 2019 అంటే చూడండి అన్న ఇక్కడ ఎంత ఉంది అంటే చూడండి 20 ఉంది. అలాగే 2022కి మనకి ఎంత ఉంది అంటే 35 ఉందండి. జనరల్గా ఏం చేస్తాము? ఇది 20 ఉంది, ఇక్కడ 35 ఉంది, 5 ఎక్కం ఇక్కడ 4 సార్లు, 5 ఎక్కం ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 7 సార్లు. అంటే 4 ఉండేది 7 అయింది అంటే ఎంత పెరిగింది? 3 ఇంక్రీజ్ అయింది. ఎంతకి? 4కి. మరి 3/4 × 100 అంటే మనకి ఎంత వస్తుందంటే 25. 325 మనకి ఎంత వస్తుందంటే 75% మనకి ఆన్సర్ రావడం జరుగుతుందండి. 75 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. జనరల్గా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే కాన్సెప్ట్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. లేదా మీరు డైరెక్ట్గా రాసిన ఇవ్వండి 35 ఉంది బై ఎంతకు ఉండేది 20కి 35 ఉంటే ఇక్కడ చూడండి లేకపోతే ఇంటూ 100 చేసేద్దాం. చేసేస్తే 20 ఇందులో ఎన్నిసార్లు? 5 సార్లు. 5 3 సార్ ఎంత వచ్చిందంటే 175 వస్తుంది. చూడండి 175 అంటే ఎక్సెస్ ఎంత వచ్చింది చెప్పండి? 75. అంటే ఒక్కొక్కడు ఒకలా చేస్తారు క్యాలిక్యులేషన్, అందులో పెద్ద విషయం కాదు. కాన్సెప్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూడు. అంటే ఈజీ ఉంటుంది, కష్టం ఉంటుంది. కష్టం అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే దాని మీద నీకు అవగాహన లేనప్పుడు కష్టం అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఇది చూడండి, ఇది రెగ్యులర్ బిట్టే. ఏ థీఫ్ రన్నింగ్ ఎట్ 70 km/h ఈజ్ చేజ్డ్ బై ద పోలీస్ మ్యాన్ హూ స్పీడ్ ఈజ్ 12 km/h. ఇఫ్ ద థీఫ్ ఈజ్ 280 meters ahead ద పోలీస్ మ్యాన్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద పోలీస్ మ్యాన్ టు క్యాచ్ ద థీఫ్ విల్ బి అంటున్నాడు. అంటే 7 km/h వేగంతో ప్రయాణిస్తున్న ఒక దొంగని 280 మీటర్ల దూరంలో చూసిన ఒక పోలీస్ ఏం చేస్తున్నాడంటే 12 km/h వేగంతో వాడిని వెంబడిస్తే ఎంత టైంలో పట్టుకుంటాడు? నిమిషాల్లో చెప్పండి అన్నాడు. మరి నిమిషాల్లో చెప్పండి అంటే టైం కాబట్టి ఒక బేసిక్ ఫార్ములా ఏంటంటే కాలము ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. కానీ రిలేటివ్ స్పీడ్ అండి S1 - S2 ఇది. అంటే డిస్టెన్స్ ఎంత వచ్చింది? 280 meters వచ్చింది. మరి S1 - S2 అంటే ఎంత వచ్చిందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే S1 - S2 అంటే 7 - 12 ఎంత వచ్చిందంటే 5. మరి ఇది ఏంటి km/hలో ఉంది కాబట్టి m/s మారుస్తాను 5/18 అండి. ఓకేనా? రాస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత వచ్చింది మనకి 5 5 = 25 కాబట్టి ఇక్కడ చూడండి 280 × 18 బై ఇక్కడ ఎంత వచ్చిందంటే 25. మరి ఇక్కడ సెకండ్స్లో ఉంది. సెకండ్స్ని మళ్ళీ నిమిషాలు ఇచ్చాడు కాబట్టి నిమిషాల్లోకి మార్చాలంటే ఇంటూ 60/60 చేశాను అనుకోండి. ఇప్పుడు జాగ్రత్త చూడండి ఇక్కడ 0 0 క్యాన్సిల్. ఈ 6 ఇక్కడ ఎన్నిసార్లు అంటే 3 సార్లు. మరి 25 అంటే మనకి ఎంత వస్తుందండి? 3 8 24, 2 ఉంటుంది, 3 6 + 2 అంటే మనకి ఎంత వస్తుందంటే 84 వస్తుంది. మరి 84/25 అంటే మనకి ఎంత ఉంది అంటే 375. 75 అంటే 3/9/25 minutes మనకి రావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్ సార్ జనరల్గా. ఓకేనా? జస్ట్ ఒక్కొక్క సింగిల్ స్టెప్లో చూసుకోండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూడండి. ఇది మనకి జామెట్రీ కాన్సెప్ట్స్ మీద అవ్వడం జరిగిందండి. From an external point A, tangent AP and AQ are drawn to a circle with center O.
ఇఫ్ యాంగిల్ ఏపీక్యూ ఈక్వల్ టు 40 degrees దెన్ ఫైండ్ యాంగిల్ పిఓక్యూ అని అడిగారు. యాక్చువల్గా ఎక్స్టర్నల్ పాయింట్ ఏ నుంచి ఏపీఏక్యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇలా ఒక సర్కిల్ నేను తీసుకున్నాను అనుకోండి, ఇది సెంటర్ సార్. ఇక్కడ పాయింట్స్ తీసుకుంటే ఇగో ఇది ఇలా ఉందనుకుందాం, ఎందుకో చెప్తాను మీకు. ఇగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి దీని యొక్క కన్వర్షన్ మనకి ఏ విధంగా ఉంటుందన్నది మనం ఒక్కసారి చూసినట్లయితే చూడండి, ఇలా ఒక లైను, ఇగో ఇలా ఒక లైను, ఇది ట్యాంజెంట్స్, ఇది ఏ తీసుకుందాము, ఇది పి తీసుకుందాము, క్యూ తీసుకుందాము. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు, అరే నాన్న ఇలా ఉన్నాయి ఇవి ట్యాంజెంట్స్, ఇది ఏ అనే పాయింట్ నుంచి ట్యాంజెంట్స్ అయితే జనరల్గా ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి దీనికి యొక్క యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది. కానీ వాడేం చెప్పాడు, నువ్వు ఎక్కడికి చిన్న కన్ఫ్యూజ్ అవుతావు చూసుకో. ఏపీక్యూ అంటే అందరూ ఏం చెప్తారంటే ఏపీక్యూ అంటే ఇది అనుకుంటారు, ఇక్కడ ఏపీక్యూ అంటే ఇలా లెక్కేస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే ఇది 90 ఉంటుంది, ఇది 90 ఉంటుంది కదా, మనం ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే కరెక్ట్గా ఇది వస్తుంది ఏపీక్యూ. వాడు ఏమి ఇచ్చాడు, ఏపీక్యూ 40 degrees ఇచ్చాడు. మరి ఇది 40 degrees ఉందనుకోండి, దీని ఆపోజిట్లో ఉన్నటువంటిది ఇది ఎంత ఉంటుంది, దీని పక్కన ఉన్నటువంటిది 50 degrees ఉంటుంది. ఎందుకు, ఈ మొత్తం యాంగిల్ ఎంత 90 degrees అని చెప్తున్నాం. మరి ఇక్కడ 40 ఉంది, ఓకే. మరి ఇది 50 అయింది కదా, అంటే ఇది రేడియసే వస్తుంది, ఇది ఆర్ఏ, ఇది రేడియసే వస్తుంది, ఇది ఆర్ఏ. మరి ఎప్పుడైనా సరే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే నీకు ఈక్వల్గా ఉన్నటువంటి సైడ్స్ యొక్క ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే చూడండి, దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఇది 50 ఉంది కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఇది 50 అవుతుంది. మరి 50 50 100. మరి ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్స్ ఎంత అంటే 180 కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత వస్తుందంటే 80 degrees వస్తుంది. పి ఇది సెంటర్ ఓ అన్నాం కాబట్టి ఇప్పుడు నన్ను అడిగింది ఏంటి, పిఓక్యూ. పిఓక్యూ 80 degrees నాకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మీకు ఇప్పుడు దీన్ని బట్టి అర్థం అవ్వాలంటే బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఎంత స్పీడ్గా ఉండాలన్న కాన్సెప్ట్ ఇప్పుడు అర్థం అవ్వాలి. నేను డయాగ్రామ్ గీయబట్టికి లేట్ అవుతుంది కానీ లేకపోతే టక్ టక్ చేసేస్తే ఆన్సర్ బిలో 30 secondsలోనే వచ్చేస్తుంది. ఎప్పుడు ప్రాపర్టీస్ మీద నీకు ఐడియా ఉన్నప్పుడు, లేదనుకోండి లెక్క వదిలేయడమే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇది కూడా సిమిలారిటీ మీద ఉంటుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాం కదా దాని మీద. అండ్ ట్రయాంగిల్ ఏబీసీ, ఏడీ ఈజ్ ద ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అమ్మ. మరి ఏడీ ఈజ్ ద ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే చూడండి, ఇక్కడ నేను ఏబీసీ తీసుకున్నాను. మరి ఏబీసీ తీసుకుంటే మరి చూడండి ఏడీ ఈజ్ ద ఇంటర్నల్ బైసెక్టర్ అని. ఇంటర్నల్ బైసెక్టర్ అంటే కరెక్ట్గా ఇది ఎంత ఉంటుందంటే డి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొస్తుందంటే ఇది కరెక్ట్గా ఇది సగం ఇది సగం అంటున్నాడు, 2 భాగాలు చేస్తుందని. మరి మీటింగ్ ద సైడ్ బీసీ అట్ డి, బీడీ ఈక్వల్ టు 5 అన్నాం, ఇది 5, ఓకే. మరి బీసీ 7.5, బీసీ మొత్తం 7.5 అయితే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది 2.5 అవుతుంది. చాలా సింపుల్ నాన్న. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, నాకు ఏబీకి ఏసీకి రేషియో చెప్పండి అంటే దీనికి దీనికి రేషియో చెప్పండి. ఇక్కడ ఏ రేషియో అయితే నడుస్తుందో, ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇక్కడ ఏ రేషియో అయితే నడుస్తుందో ఈ రెండిటికి కూడా అదే రేషియో నడుస్తుంది. కాబట్టి నా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 4 2:1 ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. 2:1 ఇస్ ద రైట్ ఆన్సర్. సిమిలారిటీ కండిషన్, ఈ రెండు కూడా సిమిలారిటీ అంటే సిమిలారిటీ కండిషన్ ప్రకారం ఇక్కడ ఏ రేషియో అయితే వస్తుందో అదే రేషియో ఇక్కడ నడుస్తుంది. 2:1 ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూద్దాం. చూడండి, చాలా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ ఒకటి నాన్న. 9లో మనకి డేటా ఏమి ఇచ్చాడు అంటే ఏ షాప్కీపర్ ఆఫర్స్ 3 schemes of discount to his customer, which of the following schemes will fetch the minimum discount percentage అని అడిగాడండి. ఏ 2 successive discounts of 24 and 27 by 5 get 3 free, by 6 and get 10 అంటున్నాడు. ఇక్కడ చాలా మైన్యూట్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే దీంట్లో పెద్ద ప్రాబ్లం రాదు. సక్సెసివ్ డిస్కౌంట్స్ మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇక్కడ ఇంతకుముందు అయితే సక్సెసివ్ డిస్కౌంట్స్ మీదే ఉండేది. ఇప్పుడు ఈ ఫ్రీ ఐటమ్ కాన్సెప్ట్ కూడా దీనికి యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏం చెప్తాము, D1 + D2 మైనస్ D1 D2/100 అని చెప్తాము. మరి 24 + 27 అంటే ఎంత వస్తుందంటే 48 3 51 వస్తుంది. మైనస్ ఇక్కడ ఎంత వచ్చిందంటే 24 × 27/100 వచ్చింది. ఇది నాకు ఎంత వస్తుందంటే 24 24లో 576 ప్లస్ 3 24 72 చేస్తే ఎంత వస్తుంది 8 4 ఓకే ఒకటంటే 6.48 వస్తుంది. 51 - 6.48 నా. మరి 50 రూపాయలలోంచి 6 రూపాయలు తీస్తే 44 రూపాయలు, 1 రూపాయలోంచి 48 తీసేస్తే నాకు ఎంత వచ్చిందంటే 52, 44.52% అనేది మనకి రావటం జరిగింది. అదొకటి. మరి by 5 get 3 free అంటున్నాడు. అంటే 5 కొనండి 3 ఉచితంగా పొందండి. ఇక్కడ నేను ఏం చెప్తానంటే షార్ట్కట్ ఫార్ములా ఫ్రీ ఐటమ్ బై టోటల్ ఐటమ్ ఇంటూ 100 అమ్మ. టోటల్ ఇంటూ 100.
మరి ఫ్రీ ఐటమ్ ఎంత 3 ఇచ్చాడు. ఇక్కడ బై మొత్తం ఎంత చూడండి 5, ఇది 3 కలిపితే 8, 3/8 × 100 నాకు ఎంత వస్తుందంటే 37.5 మనకి రావటం జరిగింది. ఇక్కడ చూడండి బై 6 అండ్ గెట్ 10 అంటున్నాడు, ఫ్రీ అంట్లా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను 6 కొంటే నాకు 10 వస్తున్నాయంటే, ఇక్కడ చూడండి 6 కొంటే నాకు 10 వస్తున్నాయంటే నాకు ఎన్ని ఫ్రీ అంటే 4. మరి నాకు మొత్తం ఎన్ని వచ్చాయి అంటే 10 వచ్చాయి. కాబట్టి 4/10 × 100 0 0 క్యాన్సిల్ 40% అనేది మనకు రాదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ అనలేదు, ఫ్రీ అనలేదు నేను. ఇక్కడ రెండింటికి స్టేట్మెంట్ తేడా ఉంది, అదే చెప్తున్నాను నేను. 5 కొనండి 3 ఉచితంగా పొందండి అది వేరు, 6 కొనండి 10 పొందండి ఇది వేరు. ఈ రెండింటికి 40% వస్తే ఇందులో తక్కువ ఏది ఉంది అంటే 44, 40, 37.5. కాబట్టి బి ఎక్కడుంది నాకు? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. మరి జనరల్ క్వశ్చన్గా మన నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూద్దామండి. ద 4th ప్రపోర్షన్ టు 4, a and 16 is 81. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అని అడిగారు సార్. మరి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ 3 చూడండి నాన్న, నీకు ఇక్కడ 3 పాయింట్లు చెప్తాను. 4th ప్రపోర్షన్ ఒకటి అండి, అలాగే 3rd ప్రపోర్షన్ ఒకటి, అలాగే మీన్ ప్రపోర్షన్ ఒకటి. ఈ యొక్క పాయింట్స్ లేకుంటే నీకు ఈ ఎస్ఎస్సి పేపర్ అనేది మ్యాక్సిమం డిజైన్ ఉండదు. చూసుకోండి, ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని అడిగే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. మరి 4th ప్రపోర్షన్ ఫార్ములా ఏంటండి అంటే BC/A. మరి BC/A అంటే అక్కడ A, Bలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే XYZ అనుకుంటాను. మరి దీని యొక్క 4th ప్రపోర్షన్ ఏంటంటే YZ/X అంట. మరి YZ/X అంటే ఎంత వస్తుంది? A × 16A/4 = 81. మరి 4 ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్. మరి A × స్క్వేర్ అంటే ఇది A² వస్తుంది, ఇక్కడ 4 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటుపక్క వస్తే డివైడ్ చేస్తుందండి. అప్పుడు A = ఎంత వస్తుందంటే 9/2 మనకు రావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. అయినా మీరు అందుకనే మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, మీరు క్యాలిక్యులేషన్లో చూడండి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, క్యాలిక్యులేషన్ నేర్చుకోవాలి, షార్ట్ కట్ ఫార్ములాస్ కూడా ఏమైనా ఉంటే నేర్చుకోవాలి. ఫార్ములాస్ లేదా షార్ట్ కట్ మెథడ్స్, ఈ మూడిటి మీద చాలా గ్రిప్ ఉండాలి. దీనికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే రొటీన్ పదమైనటువంటి ప్రాక్టీస్. ఓకే, మీరు ఒకే లెక్కని అయితే ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు నాన్న, ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు ఈ లెక్క నేను చేశాను కదా అని చెప్పి ఇలాగే చేయాలని రూల్ ఏమీ లేదు. అయితే దీన్ని ఎలా వేస్తున్నారు మాస్టర్, ఇప్పుడు రేపు పొద్దున్న మీరు దీన్ని ఎలా వేయాలంటే ఈ మర్చిపోవాలి, ఇది వేయకూడదు, ఇది వేయకూడదు. డైరెక్ట్గా అక్కడ లెక్క చూసిన తర్వాత చూడు, A × A 16² 16A² చూడండి, 4 16A². ఓకే, 16A²/4. మరి 16A²/4 = 81. 4 4 ఓకే 9 2 ఇలా. అంటే మినిమం మైండ్ క్యాలిక్యులేషన్ కూడా చాలా ఉండాలి సార్. అందువల్ల ఏంటంటే క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉంటే చాలు. అట్మోస్ట్ నాలెడ్జ్ అయితే ఎవరికి కూడా పెద్ద అవసరం లేదండి కాంపిటేటివ్కి అయితే. ఓకే, ఫ్యాకల్టీకి మరి నాలెడ్జ్ కావాలి, కానీ మీకైతే మాత్రం మీకున్న 80% నాలెడ్జ్ని కూడా మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయగలిగితే ఇటువంటి ఉద్యోగాలు ఒక అవకాశాలు అనేవి అన్నిసార్లు రావండి. మీరు ఎక్కడ కూడా భయపడొద్దు, అటెంప్ట్ చేయండి. మన పిల్లలు కూడా, పాత పిల్లలు కూడా మనకి ఈ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఇంగ్లీష్ నాలెడ్జ్, మీరేమో చాలామంది ఏంటంటే ఇక్కడ నా వెర్షన్ కాకపోయినా ఇంగ్లీష్ చూసి భయపడుతుంటారు. ఏం అవసరం లేదు, మనకున్న నాలెడ్జ్ సరిపోతుంది, ఆ నాలెడ్జ్ తోటి వెళ్ళండి. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది పేపర్ డిఫికల్టీ అయితే. చాలామంది పేపర్ డిఫికల్ట్ అని ఫీల్ అవుతుంటారు, కానీ మీకు అందులో డౌట్ ఏమీ లేదు. అది ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.